హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈరోజు డేట్ 20 కాబట్టి కాలేజ్ లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు టైమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇంకా ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ అనేది మాత్రం ఇంకా అప్లోడ్ చేయలేదండి వాళ్ళు. సో ఓన్లీ కాలేజెస్ లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ యొక్క ఫీజు ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూసేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంది ఏంటి అంటే, చాలామంది కమెంట్స్లో పెడుతున్నారు సో మనకి అప్రూవ్ అవ్వకపోతే ఎలా అనేసి అంటున్నారు. సో మనం వెయిట్ చేద్దామని, ఇంకా వాళ్ళైతే టైమింగ్ ఈ రోజుకి వాళ్ళు క్లోజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా హోప్ ఉంది. మీరైతే ఈమెయిల్ సర్వీస్లో అయితే పెట్టండి, మనకి ఏంటి ప్రాబ్లం, అది ఎందుకు అప్రూవ్ అవ్వలేదని మీరైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి. చూద్దాం, వాళ్ళు ఏదైనా రిజెక్ట్ చేసినా కూడా వాళ్ళు మనకి రిజెక్షన్ యొక్క రీజన్ అనేది మనకి మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఈమెయిల్ సర్వీస్ అనేది పెట్టడం మర్చిపోకండి. ఓకే, సో లెట్ us get back into the వీడియో అండి. ఇప్పుడు మనం మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చేసారు. కాలేజ్ లిస్ట్లో 5 IDC ఉంది, 3 IDC ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ లిస్ట్లో LLB 5 IDC ఉంది కదా, ఇక్కడ చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో వాళ్ళు ఇక్కడ మనకి PDF ద్వారా 2 పేజెస్ పంపించారు. సో ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ LLB 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 to 26 అనమాట. ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు సీరియల్ నంబరు ఫస్ట్ కాలమ్, అండ్ సెకండ్ కాలమ్ కాలేజ్ కోడ్ అనమాట. సో మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క కోడ్ ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. సో మీకు ఇందులో మీ కాలేజెస్ లిస్ట్లో ఆల్రెడీ నేను పెట్టాను ఒక వీడియో. సో మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియోని కూడా మీరు, ఇది కూడా అఫీషియల్గా ఇది రిలీజ్ చేశారు కాబట్టి ఇది చూడండి. సో ఈ కాలేజ్ కోడ్ ఖచ్చితంగా రాసుకోవాలి, ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజ్ కోడ్ ఒకటి అడుగుతారు కాబట్టి సో కాలేజ్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ అడ్రస్ ఏంటి, కోర్స్ నేమ్ ఏంటి. ఇక్కడ 5 years వాళ్ళది కాబట్టి BAL అని ఉంది, బ్యాచులర్ ఆఫ్ లా ఐ హోప్ అది అనుకుంటున్నాను నేను. సో LLB 5 years కో ఎడ్యుకేషన్ రెగ్యులర్ మనం ఇక్కడ చూడొచ్చు. రెగ్యులర్ కాలేజ్ ఇంటేక్ చూడొచ్చు ఇక్కడ. సో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వాళ్ళు ఏం తీసుకుంటున్నారంటే, OU క్యాంపస్ వాళ్ళు 60 ఇంటేక్ ఉందన్నమాట. అండ్ కన్వీనర్ ఇంటేక్ ఎంత 60. సో అంటే కన్వీనర్ కోటాలో 60 ఇంటేక్ అండ్ కాలేజ్ ఇంటేక్ కూడా అంతే ఉంది. సో అండ్ కాలేజ్ టైప్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ట్యూషన్ ఫీ ఎంత 16,000 మీరు చూడొచ్చు, చాలా తక్కువ ఫీజు అనమాట. అందుకే యూనివర్సిటీలో వస్తే మనకి ఫీజు చాలా తక్కువ అవుతుంది. సో ఇక్కడ మన OU క్యాంపస్లో 16,000 ఫీజు, స్పెషల్ ఫీ ఏం లేదనమాట, యూనివర్సిటీ OU. అండ్ ఇంకా మనం చూస్తే సెకండ్ చూడొచ్చు ఇక్కడ. అలాగే నేను తీసుకుంటాను. సో KUCL అనేది కాలేజ్ కోడ్ అనమాట, కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ చూడొచ్చు అడ్రస్ మన కాకతీయ యూనివర్సిటీ అని ఉంది. 5 years LLB కో ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఫినాన్స్, అంటే కాలేజ్ టైప్ అనమాట. ఇక్కడ కూడా మనం చూస్తే 60 ఉందన్నమాట, 60 ఉంది కన్వీనర్ కోట. కాలేజ్ ఇంటికి కూడా 60 ఉంది, గవర్నమెంట్ కాలేజ్. ఇది కూడా ఫీజు 16,000 అనమాట. స్పెషల్ ఫీజు అనేది ఏం లేదు దీనికి కూడా. అండ్ మనం చూస్తే నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా చూడొచ్చు, OUPG అనమాట దీని ఒక కోడ్. సో మీరు ఇలా అన్నీ చూసుకోండి. అండ్ కాలేజెస్ చెప్తాను, మీరు ఒకసారి PDF ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ డాక్టర్ VRK కాలేజ్ ఆఫ్ లా ఎక్కడ ఉందంటే సరోజినీ దేవి ఐ హాస్పిటల్ దగ్గర ఉంది, మెహదీపట్నం. అండ్ డాక్టర్ VRK కాలేజ్ ఆఫ్ లా DVCL హుమాయూన్ నగర్, ఓకే 5 IDC. సో ఇందులో కూడా BBA LLB అని ఉంది. 5 yearsలో కూడా టూ డిఫరెంట్ కాలేజెస్ ఉంది. నేమ్ ఆఫ్ ది కోర్స్ LLB 5 years ఒకటి ఉంది, BBA LLB 5 years అని ఉందన్నమాట సేమ్ కాలేజ్లో. సో ఇది ఒకసారి చూడాలి, మనం ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం. LLB జస్ట్ 5 years కోర్స్ తీసుకుంటున్నామా, లేదా BBA LLB. ఓకే, సో అది కూడా మనం ఇక్కడ ఆదర్శ్ లా కాలేజ్ ఇక్కడ కోర్టు చూడొచ్చు, ADRS. సో ఇది హన్మకొండలో ఉంది. సో ఇక్కడ కూడా LLB 5 years వాళ్ళకి తీసుకుంటుంది. సో పెండకంటి కాలేజ్, KV రంగారెడ్డి కాలేజ్, వినాయక్ కాలేజ్, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ లా. అండ్ ఇస్లామియా కాలేజ్లో కూడా BA LLB కూడా ఉందన్నమాట. సో ఒకటే సేమ్ కాలేజ్లో 2 different కోర్సెస్ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ది కోర్స్ ఉంది కదా ఈ కాలంలో ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ అరోరా లీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో నల్గొండ కాలేజ్లో BCM LLB అని ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెన్స్, కోర్సెస్ యొక్క నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఆంధ్ర మహిళా సభలో ఎల్ఎల్బి 5 years ఒకటే ఉంది. అండ్ భాస్కర్ లా కాలేజ్లో కూడా ఎల్ఎల్బి 5 years ఉంది. పొనుగంటి మాధవరావు కాలేజ్లో కూడా ఎల్ఎల్బి 5 years. అండ్ కేశవ్ మెమోరియల్ లా ఆఫ్ కాలేజ్లో ఇక్కడ చూడొచ్చు బీబీఏ ఎల్ఎల్బి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎల్ఎల్బి 5 years, రెండు సేమ్ కాలేజ్. ఇక్కడ నేమ్ సేమ్ ఉంది కదా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటే కాలేజ్ నేమ్ 2 times ఎందుకు రిపీట్ అయ్యిందని. సో ఇక్కడ కోర్స్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో రెండు ఒకటే కాలేజ్కి చెందినవి. సో ఇక్కడ మళ్ళీ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లాలో 5 years ఒకటి, అండ్ పద్దాల రామరెడ్డి లా కాలేజ్ ఒకటి, అరోరా లీగల్ సైన్స్లో కూడా, అరోరా లీగల్ సర్వీస్ అకాడమీలో కూడా ఎల్ఎల్బి 5 years ఉంది, బిఏ ఎల్ఎల్బి 5 years. 2 different కోర్సెస్ ఉన్నాయన్నమాట ఈ కాలేజ్లో. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది క్లియర్ అయింది కదా. సేమ్ కాలేజ్లో 2 different కోర్సెస్. ఇప్పుడు మామూలుగా మనకి ఇంటర్లో ఎలా ఉంటాయి 3-4 different types of కోర్సెస్ ఎలా ఉంటాయి, ఎంపీసీ బైపీసీ, అలాగే ఈవెన్ ఒకటే కాలేజ్లో లా కాలేజ్లో 2 different కోర్సెస్ అనమాట. 5 years చేసే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇంటర్ తర్వాత అవుతుంది కాబట్టి అందులో డిఫరెన్స్ ఉందన్నమాట. బీబీఏతో పాటు ఎల్ఎల్బి అండ్ నార్మల్ ఎల్ఎల్బి. సో ఇక్కడ మనకి ఏది కావాలనుకునే వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. 5 years వాళ్ళది ఇది సంగతి. సో ఇక్కడ మళ్ళీ అనంత లా కాలేజ్ కుక్కట్పల్లిలోది 5 years ఎల్ఎల్బి ఉంది. మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్ ఇక్కడ చూడొచ్చు. మహాత్మా గాంధీ లా కాలేజ్లో బీబీఏ ఎల్ఎల్బి అగైన్ అండ్ బీసీఎం ఎల్ఎల్బి ఉంది, అండ్ ఆల్సో ఎల్ఎల్బి 5 years. సో మహాత్మా గాంధీ లా కాలేజ్ ఎక్కడది? ఎల్బీ నగర్. నిన్న మీకు వీడియోలో కూడా చెప్పాను ఎల్బీ నగర్లో ఉందని. సో ఎల్బీ నగర్ కాలేజ్లో ఈ 3 different types of కోర్సెస్ ఉన్నాయన్నమాట 5 years ఎల్ఎల్బి వాళ్ళకి ఇది. ఓకేనా? అండ్ సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్, దీంట్లో కూడా 2 different types of కోర్సెస్ ఉన్నాయండి. ఎల్ఎల్బి 5 years ఉంది, బీబీఏ ఎల్ఎల్బి 5 years అని 2 different types of కోర్సెస్ ఉన్నాయి. మీకు ఏది ఇష్టం ఉంటే అది, బీబీఏతో పాటు ఎల్ఎల్బి తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో అండ్ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్సో ఫర్ మెన్ కూడా ఉంటుంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్. అండ్ సేమ్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వాళ్ళదే, అది సేమ్ కాలేజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉమెన్కి కూడా ఉందన్నమాట. కానీ డిఫరెంట్ ప్లేసెస్లో, ఒకటేమో రంగారెడ్డిలో ఉంది, ఒకటేమో వరంగల్లో ఉంది. ఇక్కడ కూడా కోర్సెస్ చూడొచ్చు డిఫరెంట్గా. బీబీఏ ఎల్ఎల్బి ఉంది ఒక దాంట్లో ఎల్ఎల్బి 5 years ఉంది. అండ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ మెన్, సో ఎల్ఎల్బి 5 years ఉందన్నమాట. సో యాక్చువల్లీ సంగారెడ్డిలో ఉంది ఇది. సో ఇక్కడ చూడొచ్చు ట్రైబల్ ఫర్ ఉమెన్ అనేది కాలేజ్ ఏమో మల్కాజ్గిరి మేడ్చల్లో ఉందంట, సరూర్ నగర్లో. అండ్ ఫర్ మెన్ ఏమో సంగారెడ్డిలో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మెయింటెనెన్స్ ఛార్జెస్ 4,000, నాన్ రిఫండబుల్, కాషన్ డిపాజిట్ 4,000, రిఫండబుల్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ కోర్స్. సో ఫస్ట్ అయితే 4,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా తీసుకుంటారు, దాని తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిఫండ్ చేస్తారంట. సో ఇది అనేది 5 years ఎల్ఎల్బి వాళ్ళకి. సో మనం 3 years ఎల్ఎల్బికి వెళ్ళి చూసిద్దాం. సో ఒకసారి మనం ఫీజెస్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు ఓయూలో 16,000 ఫీజు, అండ్ నార్మల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో 25,000 ఫీజు, అండ్ నార్మల్ విఆర్కే కాలేజ్లో కూడా 20,000 రేంజ్ చూడవచ్చు మీరు. ఇక్కడ 20,000 మినిమం 20,000 ఉన్నాయి. 20,000 ఎక్కువ ఏంటంటే అంబేద్కర్ కాలేజ్లో 26,000 ఉంది, అండ్ కేశవ్ మెమోరియల్ కాలేజ్లో 25,000 ఉంది. అంబేద్కర్లో 26,000 ఉంది. 28 ఏంటి లీగల్ సర్వీసెస్ అకాడమీలో ఉందన్నమాట. పద్దాల రామరెడ్డిలో 28,000 ఉంది, లీగల్ సర్వీసెస్లో 29,000 ఉంది. ఇదేంటి వివేకానంద అనంత కాలేజ్లో 35,000 ఉంది ఫీజు. మహాత్మా గాంధీ లా కాలేజ్లో 36,000 ఉంది. అండ్ ఇది